వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జిల్లా అధికారులు హాజరు తప్పనిసరని ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. జిల్లా అధికారులకు హాజరు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్వీకరించారు. ఇంతవరకు అర్జీలు పరిష్కరించలేని వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పౌర సరఫరాలు తదితర శాఖల్లో పెండింగ్ లో ఉన్న అర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విభిన్న ప్రతిభావంతులు తదితర శాఖలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. జేఆర్పురం పంచాయతీ దన్నానపేట వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొని 2 వ్యక్తులకు గాయాలు. రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ దన్నానపేట వద్ద విశాఖపట్నం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు గాయాల పాలయ్యారు. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ఎన్ఈఆర్ వెంటనే స్పందించి తక్షణ చికిత్స కోసం వారిని ఆసుపత్రికి పంపించారు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, ఇకపైన ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నర్సన్నపేట కోలాట బృందం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించబడుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో సోమవారం స్వామివారి కల్పవృక్ష వాహనంపై ఊరేగింపులో నరసన్నపేటకు చెందిన 25 మంది సభ్యులతో ఇస్కాన్, రాధాకృష్ణ, గోపికల వేషధారణలో చక్కని నృత్యాలు చేస్తూ పాటలతో స్వామివారి సేవలో హారిక, సునీత్ కోలాట బృందం వారు కోలాటాన్ని నిర్వహించారు. మన అలికిడి వినబడితే రావిందా తిల్లన 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 నాదదాన తిల్లన 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 నాదదాన హై హో 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 హై హో హో నాదదాన హై. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ గ్రామదేవత పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ దానేటి శ్రీధర్. శ్రీకాకుళం నగర పరిధిలో కలెక్టరేట్ రోడ్ నందు మా ఊరి వీధి వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ గ్రామదేవత పెద్దమ్మ తల్లిని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ దర్శించుకున్నారు. అనంతరం భవానీ మాలధారణ ధరించిన భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైకిల్ యాత్ర ద్వారా భవానీమాత దర్శనానికి వెళ్లే వారికి దానేటి శ్రీధర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురు భవానీ మణి, భవానీ భక్తులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బొగ్గు రామమూర్తి కోరారు. సోమవారం సారవకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యుల శిక్షణా తరగతుల కార్యక్రమం నందు ఎమ్మెల్యే బొగ్గు రామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క సభ్యుడు పంచాయతీ వ్యవస్థ పనితీరు గురించి తెలుసుకోవాలని, పంచాయతీ నిర్వహణ గురించి అవగాహన కల్పించుకోవాలని, వీటి పట్ల అవగాహన పెంపొందించుకునేందుకు ఇది సరైన వేదిక అని, ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి అవగాహనతో పంచాయతీల్లో సభ్యుల ప్రమేయం పెరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మరియు ఎంపీడీఓ, ఎంపీపీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులపై చట్టపరిధిలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి చట్ట పరిధిలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని, సంతృప్తి చెందేలా ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. పైడిభీమవరం వద్దనున్న చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. ఆదివారం పైడిభీమవరం వద్ద పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. జిల్లా సరిహద్దు చెక్పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ రవాణా అరికట్టాలని మహేశ్వర్ రెడ్డి సూచించారు. పైడిభీమవరం వద్ద ఉన్న చెక్పోస్టును జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు పాక్షికంగా ఒక షెడ్ వేయాలని, అక్కడ లైటింగ్ తక్కువగా ఉందని మరింత లైటింగ్ పెంచాలని ఆదేశించారు. వాహనాలు ఆపేందుకు స్టాపర్ ఏర్పాటు చేయాలన్నారు. చెక్ పోస్టు వద్ద సిబ్బందిని పెంచి బలోపేతం చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాలు పెంచాలన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ వాహనాల తనిఖీల సరళిని పరిశీలించారు. ఈ తనిఖీలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కార వేదికలో స్వయంగా పాల్గొని వినతి పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. సోమవారం సారవకోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరం నందు నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో నర్సనపేట నియోజకవర్గ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పాల్గొని ప్రజల నుండి వచ్చిన వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.
సంబంధిత అధికారులకు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదరుల ఆహ్వానం మేరకు చర్చి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న వడ్డాది శ్రీనివాసరావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురంలో ఆదివారం క్రిస్టియన్ సోదరుల ఆహ్వానం మేరకు పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు చర్చి వార్షికోత్సవం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొని అనంతరం క్రిస్టియన్ సోదరులు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన పార్టీ నాయకులు అశోక్, బాలు, దాము తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం వాస్తవ్యులు చింతాడ గోవిందరాజులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం శ్రీకాకుళం బొందిలీపురం వాస్తవ్యులు చింతాడ గోవిందరాజులు, చింతాడ గిరిధర్ శివ మరియు వారి కుటుంబ సభ్యులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని తదుపరి జనరల్ విరాళం నిమిత్తం 1 లక్ష రూపాయలు ఆలయ ఈవోకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో భద్రాజీ అందజేశారు. గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పక్కా ప్రణాళికలు తయారు చేయడం ద్వారానే పంచాయతీల అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం, వార్డు సభ్యులు, ఉప సర్పంచు, గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పారిశుధ్యం, వీధులేట నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజావసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టి పనిచేయాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. పంచాయతీలో చేయాల్సిన విధులు, బాధ్యతలు, పరిపాలన, అధికారాలు వంటివి తెలుసుకోవాలన్నారు. పాలకులు, అధికారులు ఎప్పుడు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల భజనే చేశారన్నారు. దీనికి ప్రాయశ్చిత్తం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అనుభవిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులు పోరాడాలని, మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మీ గ్రామాన్ని కొంతైనా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ఓ మహత్తర పథకమని, ఇండియాలోనే ఈ పథకానికి గొప్ప గుర్తింపు ఉందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాలను బాగు చేసుకోవాలన్న చిత్తశుద్ధి స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉండాలని తెలిపారు. తనకు అభివృద్ధి ఒకటే అభిమతమని, పార్టీతో సంబంధం లేకుండా పనిచేస్తానని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.